టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సో నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే పవన్ కళ్యాణ్ గారు. సో ముందుగా పవన్ కళ్యాణ్ గారు, మొత్తానికి ఏంటంటే ఇన్నాళ్ళు దాగుడు మూతలాడుతూ వచ్చారు, ఎవరికి ఏపీ ప్రజలకు కనపడలా. మీరు ప్రెస్ రిలీజుల్లోనూ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లోనే మీ పేరు వచ్చింది, కానీ మొత్తానికి ఏంటంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి భయపడి మీరు ఇంతవరకు తెర మీదకి రాలేదు, తెర ముందుకు రాలేదనే మాట వినిపిస్తుంది. ఇవాళ ధైర్యం కూడగట్టుకుని వచ్చారా మొత్తానికి? లేదు సార్, భయపడేది అనేది ఏం లేదు. మేము ఇన్ని రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాం. మేము ఇన్ని రోజుల నుంచి ఎలాంటి తప్పులు చేసాము, వేరే పార్టీలో ఉండి ఇంతకుముందు ఉన్న పార్టీలో ఉండి అవన్నీ చూసుకొని విశ్లేషణ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని కొంతమందిని కూడగట్టుకొని మనం ఏదైతే విధానాల కోసం పోరాడదాం అనుకున్నామో వాటి కోసమని విశ్లేషణ చేసుకొని పార్టీ పెట్టి ముందుకు వస్తున్నాం ఈరోజు. రైట్. ఇన్నాళ్ళు మరి ఎందుకు దాక్కున్నారు మీరు? దాక్కునేదని ఏం లేదు సార్. సో మీ మొత్తానికి ఏంటంటే మీ వెనకాల ఎవరు బాంబే బేస్డ్, కర్ణాటక బేస్డ్ ఇండస్ట్రియలిస్టులు లాబీలు ఉన్నట్టు సమాచారం. ఏదో మొత్తానికి పెద్ద బిజినెస్ టైకూన్స్ ఎవరో, కార్పొరేట్ టైకూన్స్ ఎవరో మీ వెనకాల ఉన్నట్టు సమాచారం, నిర్దిష్టమైన సమాచారం. కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయి. మేము కార్పొరేట్ వ్యవస్థల నుంచే వచ్చాము. మేము ఇంతకుముందు కార్పొరేట్ వ్యవస్థలనే పనిచేసాము. ఆ కార్పొరేట్ వ్యవస్థల్ని మేము చేసిన పని వల్ల పైకి తీసుకొని వచ్చాము, అభివృద్ధి చేశాము. మీ కాన్ఫిడెన్స్ ఏంటండి? అసలు మీరు ఇన్నాళ్ళ వరకు దిక్కు మొక్కు లేదు, మీరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. మీరు ఇవాళ వచ్చి మా వెనకాల కార్పొరేట్లు ఉన్నాయి, మేము ఎంతైనా ఖర్చు పెడతాం. 175 అసెంబ్లీ స్థానాల్లో మీకు అభ్యర్థులు ఉన్నారా? 15 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా? ఏంటి మీ కాన్ఫిడెన్స్? మీ వెనకాల ఎవరున్నారు చెప్పండి. వెనకాల ముందు ఎవరు లేదు సార్. మా పాలిటిక్సే కార్పొరేట్ పాలిటిక్స్. మేము ఇంతకుముందు కార్పొరేట్ వ్యవస్థలు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో ఈరోజు రాజకీయంలో కూడా అడుగుపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సిన సంక్షేమాలు ఏంది, అభివృద్ధి ఏందో చేయాలని ముందుకు వచ్చినాం. నమ్మశక్యంగా లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరో దుబాయ్ నుంచి ఫండింగ్ ఒకటి వస్తుంది త్రూ తప్పుడు మార్గాల్లో. దుబాయ్ ఏంటి సార్? తప్పుడు మార్గాలు ఏం లేదు. దుబాయ్ కాదు కదా, మాది ఇంటర్నేషనల్ నుంచి మా కార్పొరేట్ సంస్థలకు కావాల్సిన ఫండింగ్ అదంతా వస్తుంది. కాకపోతే ఎవరు నిజాయితీగా పనిచేస్తారు అనేది వాళ్ళకి మా ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం మేము. రైట్. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా లైన్లో ఉన్నారు. ఒకసారి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఇదేదో మీకు అనుమానాస్పదంగా అనిపించట్లేదు? ఇన్నాళ్ళకి పట్టుకొచ్చాము ఈయన్ని. మనతో పాటు తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే నాగేంద్ర గారు. సో ఇవాళ షో చాలా రసవత్తరంగా సాగబోతుంది. ఎందుకంటే జాతీయ జనసేనట 175 స్థానాల్లో పోటీ చేస్తారట, అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో. సో ఆ అధ్యక్షుడు మీ పార్టీ అధ్యక్షుడి పేరుతోనే ఉన్నాయన, ఆయన నిజం పేరే అది, ఇంటి పేరు మాత్రం మారింది. కొనింటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పట్టుకొచ్చాం స్టూడియోకి. అంటే ఇన్నాళ్ళు చాలా దాగుడు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు, హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు. సో వెతికితే మొత్తానికి దొరికారు, తీసుకొచ్చాం. శ్రీనివాస్ చౌదరి గారు, సో మీ కూటమిని సవాల్ చేయడానికి బరిలోకి దిగిన ఈ జాతీయ జనసేన వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, కర్ణాటక, బాంబే అని మనకున్న ప్రాథమిక సమాచారం. వాళ్ళేం రివీల్ చేయట్లేదు. అలాగే